అది కరకుదురు గ్రామం. కరకుదురు గ్రామ రైతులు మేము. మా మా పొలాలకి చింతపిల్లాకు నుంచి నీరు రావాలండి మాకు. అది చింతపిల్లి ఒకటి, గండ్రెడ్డి ఒకటి, పుట్టకొండ ఒకటి, కుమారప్రియం ఒకటి, కైకోలు ఒకటి దాటుకుంటూ రావాలండి. కనీసం సాగు కూడా నీరు రావట్లేదండి. కరకుదురు గ్రామంలో ఈ కాలానికి సంబంధించిన డీసీ గారు కూడా కరకుదురులో ఉన్నారండి. దీన్ని ఎవరు పట్టించుకున్న దాఖలా కనపడతలేదండి. మరి అధికారులు స్పందించి మాకేమన్నా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇంక రైతులు ఏం చేసుకోవాలో కూడా అర్థం లేకుండా ఉన్నారండి. మరి ఇంకోటి చేసే వాళ్ళందరూ కూడా ఎందుకు పని రాకుండా అయిపోయారండి. ప్రతి ఒక్కరు ఈ పెట్టుబడులు పెట్టేశారండి. ఏం చేయాలో కూడా తెలుస్తలేదండి. ఈ కాలాలకి మరి మరమ్మతులు చేయించి మాకు నీరు పంపాల్సిందిగా కోరుతున్నాం. గోదావరిలో పుష్కలంగా నీరున్నా ఏంటంటే నీరు కరువు వచ్చి బాధపడుతున్నాం అంటే ఇంక అధికారుల వైఫల్యం అండి ఇది. కనీసం మాకు మైలు కూలి వచ్చి చెప్పుకోండి, అది కూడా రావట్లేదండి. ఎవరన్నా ఇలా ఉందా అలా ఉందని చెప్పడానికి ఎవరు రావట్లేదండి. ఎవరికాడే ఏమైనా తిరిగిందండి. పై గ్రామాలు తడుపుకున్నారు, కింద గ్రామాలకు మాకు దారి లేకుండా పోయిందండి. మా శీలని ఇలా ఎండిపోయిందండి. మీ అధికారులు మీరే న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి బాగా ఫ్రీగా స్పందించేవారండి. మరి ఆయన కూడా కొంచెం శ్రద్ధ తీసుకుని మాకు ఏమైనా అవకాశం ఇస్తే రైతులు అయితే కొంచెం బాగుంటారండి. మరి ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని బాగుంటాయన్నారు, ఏం బాగున్నట్టు ఏం కనపడలేదండి. మాకు కరకుదురు గ్రామంలో మాకు డీసీ కరకుదురు గ్రామంలో ఉన్నారండి. డీసీ గారు కూడా మరి ఏం చేస్తున్నారు మరి మాకేం తెలియదు. ఇక్కడ ఏం పని అవుతలేదు. మరి ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అండి. ఈ పొలం చూడండి, పోనీ ఎలా ఉంది, ఎందుకు పని చేద్దండి ఇది. ఆల్రెడీ ఎకరానికి 10,000 పెట్టాడు. అప్పుడే ఎందుకు పని చేసి చెప్పండి. ఎందుకు పని చేయదండి. ఇక్కడ దారి లేదండి మాకు. కనీసం ఎత్తిపోత పథకం అని చెప్పారు, ఆ పథకం కూడా పని అవ్వకుండా పోయిందండి. ఇక్కడ ఆ పథకం ఇదే రకం తంటలు పడి అందరు రైతులు, ఎవరికి దారి లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలండి. ఈ రైతులంతా కూడా ముక్కుల్లో మూతుల్లో తాకట్టెట్టుకుని ఏదో చేసుకుంటారు, రూపాయి డబ్బు మిగిలితే చేసుకుంటారు. కానీ ఇలా ఎండబెట్టుకోవడానికి ఎవరు రాడు కదండి. లేకపోతే వదిలేద్దరు మొత్తానికి చేయకుండా. దీన్ని మరి మీరే చూసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వాన్ని మన స్థానిక ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా కూడా మరి సహకరించి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. డీసీ గారు అందరూ ఏకమే మాకు సాయం చేయాలని మరి మీరు చూసుకుని దీన్ని ఏం చేస్తారో చేయండి. ఇచ్చినారండి కరకుదురు రైతుని నేను. ఇంకో మా చేంజ్ చేసి మా అబ్బాయిలండి, ఈయన పేరు రాజు, ఆయన పేరు బెలకు సత్యరాజ్ అండి. ఇంకా ఉన్నారండి. ఇంక ఇంతలే మేము సరిపోతామని చెప్పి మేము